హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి సండే రోజు బ్లాగ్ అండి. ఇంకా రోజు మా పిల్లలు అయితే ఇంకా అసలు నిద్ర లేగలేదు, అంతసేపు లేగలేదు. ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే అవ్వదులే అని చెప్పేసి 7:30 దాకా 8 దాకా చూశానండి. ఇంకా వాళ్ళైతే నిద్ర లేచేదట్టే లేదు. ముగ్గురు నిద్ర లేగలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయిపోయేసి ఇంకా దేవుడికి పూజ అది చేసేసుకుందాం. ఇంకా వాళ్ళు లెగిస్తే ఎట్లాగో మనకి ఇంక ఈ పనులన్నీ కుదరవు కదా, వాళ్ళకి హాలిడే ఉంటే. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు నిద్ర లేచే లోపల చేసేసుకుందాంలే అని చెప్పేసి అందుకని ఇంకా వాళ్ళు పడుకున్న రూమ్ వదిలేసి ఇంకా మిగతాదైతే క్లీన్ చేసేసుకొని తుడిచేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత పెడదాంలే అని చెప్పి టిఫిన్ అది ఇంకా నేనైతే పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే లేపాను పిల్లల్ని. ఇంకా అప్పుడు లేచారు. ఎందుకనో పాపం బాగా టైర్డ్ అయిపోయారో ఏంటో కానీ మొత్తానికైతే బాగా నిద్రపోయారు. 9 దాకా కదలనే లేదండి మా పిల్లలైతే. ఇంక ఇక్కడైతే ఇంకా వాళ్ళు వేసేసి బ్రష్ అది చేసేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళకైతే దోశలు పోసిస్తే ఇంకా ముగ్గురు కూర్చొని ఇంకా టీవీ చూస్తూ ఫోన్లు చూస్తూ ఇంకా నిదానంగా తింటారండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్కూల్ ఉన్నప్పుడైతే ఇంకా హడావుడి మనం కూడా త్వరగా తినండి ఇంకా టైం అవుతుంది అని చెప్తాము. ఇంకా స్కూల్కి సెలవు ఉన్నప్పుడు మనం అలా చెప్పినా వినరనమాట. ఇంకెట్లాగో స్కూల్ లేదు కదా, కొంచెం ప్రశాంతంగా నిదానంగా తిని మమ్మీ అని చెప్తుంటారు. ఇక్కడైతే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి. ఇంకా వాళ్ళకైతే దోశలు అయితే పోసేస్తున్నాను. ఇంక వాళ్ళు తినేసేస్తే ఇంకా వాళ్ళ ఆటలు స్టార్ట్ చేస్తారు. ఇంకా సండే అంటే ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా నిదానంగా తినడం కానీ స్నానం చేయడము, సో ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతసేపు ఆడుకోవడము. ఒకరు ముగ్గురు ఉన్నారుగా ఇంకా వీళ్ళతోటి ఇంకా వాళ్ళు ఏదో ఒక ఆటలు ఆడుకుంటూ అట్లా టైం పాస్ చేస్తుంటారు, కొంచెంసేపు కొట్టుకుంటారు. ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అది పెట్టించిన తర్వాత ఇంకా మామయ్య అయితే చికెన్ తెచ్చారనమాట. ఇంక ఈరోజు సండే కదా, సో చికెన్ తెస్తే ఇంక ఇప్పుడైతే ఆ కర్రీని అయితే చెయ్యాలి. ఇంకా అలాగే కొంచెం రసం పెట్టాలి. ఇంకా హంసిక అయితే ఇది నాన్ వెజ్ ఏం తినదు, ఇంకా తన కోసం కంపల్సరీగా రసం పెట్టాల్సిందే. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. నేను ఈ పేస్ట్ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిక్సీ పట్టేస్తారు అనమాట. ఇంకా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఇంకా ఆయిల్ అది కాగిన తర్వాత అయితే ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయల పేస్ట్ అయితే ఫస్ట్ వేసేస్తాం. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా మొత్తం అయితే కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసి ఇంకా తర్వాత అయితే మనం చికెన్ అది తెచ్చుకుంటాం కదా, వాటిని ఒక 3 to 4 టైమ్స్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే దాన్ని అయితే ఇంకా పేస్ట్లో అయితే వేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేస్తాను. కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి టేస్ట్ సరిపడ ఉప్పు అయితే వేసేసుకొని అంతా అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసామంటే మంచిగా మగ్గిద్ది అనమాట. ఇంకో పక్క ఇది చేస్తానే ఇంకో పక్క మా పిల్లలు ఇంకా బోల్డన్ని సండే రోజు ఇంట్లో ఉంటారు కదా, ఆడుకుంటూ ఇంకెన్నెన్నో తన్నుకుంటూ అట్లా ఉంటారు. మధ్యలో వెళ్ళేసి ఇంకా వాళ్ళ తగాదాలు కూడా తీర్చి రావాలి. ఇంకా పిలుస్తూ ఉంటారు అన్నమాట దేనికో దానికి తన్నుకుంటా. ఇంకా ఒక పక్కనైతే అన్నం కూడా పెట్టేసాను. చెప్పాను కదా, వాళ్ళు నిద్ర లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అందుకని వాళ్ళు టిఫిన్ తినేసరికి 10 అయింది. ఇంకా నాకు వంట స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఆడవిడికి ఇంక చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మా బుడ్డోడు చూడండి ఉయ్యాలు ఊగుతున్నారు. ఇంకా వైషు హంసి ఏంటంటే టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళారన్నమాట ఆడుకోవడానికి. ఇంకా మా బుడ్డోడు అయితే ఉయ్యాలు ఊగుతున్నాడు. ఇంకా సాయి ఉంటే ఇంకా వాడిని అయితే ఊపమని ఒకటే గోల. ఇంకా వాడికి ఏదన్నా ఒకటి ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశాడంటే ఇంకా ఆపడనమాట. ఇంకా ఊపుతానే ఉండమని ఇంకా గోల్ చేస్తాంటే ఇంకా సాయినే ఊపుతున్నాడు. ఇంకా హంసి వైషు అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వీడేమో చక్కగా ఊగుతున్నాడు. ఇంకోటికి చిరాకు పుట్టేంతవరకు అట్లాగే ఊగుతుంటాడు అనమాట. ఏదైనా ఆట ఆడినా అంతే. ఇంకా హంసిక కొంతసేపు ఆడి వెళ్ళిపోయిందంటే ఊరుకోడు. ఇంకా వాడికి ఇసుగు పుట్టేంతవరకు ఆడమని గొడవ చేస్తాడనమాట. ఇంక ఇట్లా అయితే ఇంకా ఆదివారం రోజు ఇంకా మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుండేది. ఎవరో ఒకరు తన్నుకోవడం మార్చుకోవడం. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, ఒక గంట సేపు ఆడుకొని వచ్చేస్తారనమాట. నా వంట అది పూర్తయ్యే లోపల వచ్చేస్తారు. ఇంకొచ్చేసిన తర్వాత ఇంకా సందడి చేస్తారనమాట మా ఇంట్లో అయితే. ఇంకా మంచిగా అయితే ఉడికిపోతుంది కర్రీ. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానులేండి. ఇంక ఇప్పుడైతే మంచిగా ఉడికిపోతుంది. మసాలా అవన్నీ ఎక్కువ అయితే వేసుకోరనమాట అత్తయ్య వాళ్ళు. ఇంకోళ్ళ బాడీకి అది సరిపోదని ఫస్ట్ నుంచి అయినా కొంచెం మసాలాలు తక్కువే అనమాట అత్తయ్య వాళ్ళు. ఇంకా మామూలుగా అయితే మేమైతే కొంచెం ఎక్కువ వేరే మెథడ్లో వండుతాము. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఇంకా నేను కూడా ఇట్లాగే వండడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే కారం అయితే వేసేసి అంతా మిక్స్ చేసేసి మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అన్నం అయితే గంజది వంచేసేసి ఇంకా కొంచెంసేపు 5 minutes సిమ్లో పెట్టి అంటే అయిపోతుంది. ఆల్రెడీ రసం అయితే కాగేసింది. ఇంకా దాన్ని తాలింపు పెట్టాలన్నమాట. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత తీసేసి రసం కూడా తాలింపు పెట్టేస్తే సరిపోయిద్ది. ఇంకా టైం అయిపోతుందిలే అని చెప్పి నేను కూడా
ఇంకా అటు ఇటు తిరుగుతా మా పిల్లలు ఇంకా అంతలోకి ఇంటికి కూడా వచ్చేసారు. ఇంకా వైషు వాళ్ళైతే ఇంకా జున్ను అయితే ఇంకా హంసిక కొంచెంసేపు ఉయ్యాలుగుతానన్నా ఇవ్వలేదన్నమాట వాడు. ఇంకా అందుకని మధ్య మధ్యలో నన్ను పిలుచుకుపోతా వాడికి కూడా మాటలు చెప్పాలన్నమాట. ఇంకేదన్నా ఒకటి చూపిస్తే కానీ ఇంకా దీన్ని వదిలిపెట్టాడు ఉయ్యాల. ఇంకా అందుకని చెప్పి ఏదో ఒక ముచ్చట్లు చెప్పేసి వాడికి కొంచెం సేపు ఇంకేదన్నా వస్తువు ఇచ్చామంటే ఇంకా దాంట్లో పడిపోతాడు అనమాట. ఇంకా అప్పుడు దీన్ని మర్చిపోతాడు ఉయ్యాలని. సో ఇంకా మా పిల్లలు తగాదాలను కొంచెం తీరుస్తూ మధ్య మధ్యలో వచ్చి వంట చేస్తూ మ్యాక్సిమం అయితే సండే రోజు నాకు బీపీ తెప్పించేస్తారు మా పిల్లలు. ఇంక ఇక్కడైతే ఒక పక్క అన్నం అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోవస్తుంది. ఇంకా ముక్కలు అవి ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి అది మిక్సీ పట్టేసి, ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో దాన్ని అయితే మిక్సీ పట్టేసి వేసేస్తాం అనమాట. ఇంక ఇక్కడ లాస్ట్లో వచ్చి గరం మసాలా యాడ్ చేస్తాము. ఇంకా రసం అయితే చెప్పాను కదా అయిపోయింది. ఇంకా దాన్ని తాలింపు అయితే పెట్టేసేయాలి. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయిందంటే ఇంకా దాన్ని తాలింపు పెట్టేసేయాలి. అన్నం కూడా ఆల్రెడీ అయిపోయింది. సో ఇట్లా అయితే పనులు జరుగుతున్నాయి. మీ ఇంట్లో మీ పిల్లలు సండే రోజు చూస్తే ఎలా ఆడుకుంటారు ఏంటని అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా, ఇంకా ముక్క అంతా ఉడికిన తర్వాత ఇంకా దీంట్లో కొంచెం కొబ్బరి అయితే మిక్సీ పట్టేసి వేసేస్తాము. ఇంకా అందుకని ఉడికిందా లేదని చెక్ చేస్తున్నాను అనమాట. ఇంక మీ సండే ఎలా జరిగిందండి? హ్యాపీ సండేనా? లేకపోతే పిల్లలతోటి? పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా మన ఇళ్ళల్లో ఇంక ఇట్లాగే ఉంటుంది కదా. వాళ్ళు సండే వచ్చిందంటే ఇల్లు సందడిగానే ఉంటుంది. ఇంకా మనకు కూడా తలకాయ నొప్పి పట్టిస్తారనమాట పిల్లలు. ఇంక ఇక్కడైతే నేను కొబ్బరి మిక్సీ అయితే పట్టేసేసి ఇంక దాన్ని అయితే మిక్సీ పట్టేసింది. ఇంకా కర్రీలో అయితే వేసేస్తాను అనమాట. చెప్పాను కదా అమ్మ వాళ్ళు అయితే వేరేలాగా చేస్తారు. ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఇంక ఇలాగే చేస్తున్నాను అనమాట. ఇంకా మనకు రెగ్యులర్గా ఫస్ట్లో తిన్నప్పుడు అయితే కొంచెం వేరేలాగా టేస్ట్ అనిపించేది. ఇంక ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఇదే అలవాటు అయిపోయేసరికి ఇప్పుడు ఇంకా మనకి అలవాటు అయిపోయింది అనమాట. మనం అంతే కదా, మనం దేనికైతే అలవాటు పడిపోతామో ఇంకా అదే మనకి నచ్చిద్ది అన్నట్లు అయిపోతుంది. లాస్ట్లో అయితే గరం మసాలా అయితే వేసేసాను. కొంచెం మనం ఇంకా ఉప్పు కారాలన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా చికెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను కూడా. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి అంతా మంచిగా మిక్స్ చేసేసామంటే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. సో అత్తయ్య వాళ్ళైతే ఈ రకంగా చేస్తారు. అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా ఫస్ట్ ఇంకా వేరే మెథడ్లో చేస్తారనమాట. అదంతా చెప్పాలంటే ఇంకా మళ్ళీ ఈ వీడియో సరిపోదు కదా. ఈసారి ఎప్పుడన్నా షేర్ చేస్తాను అమ్మ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా రైస్ వండడం కూడా అయిపోయింది. ఇంకా అలాగే రసం కూడా తాలింపు పెట్టేస్తానండి. చెప్పాను కదా ఇంకా హంసిక అయితే రసం లేకపోతే అస్సలు ఊరుకోదు. దాన్ని ఇంకా చెప్పాను కదా నాన్ వెజ్ అది తినదు, చికెను అట్లాంటివి ఏమి తినదు. వాళ్ళకైతే ఫస్ట్ అన్నం కలిపేసాను, లేట్ అయిపోతుంది బట్ కాలిపోతున్నాయి కదా అందుకని కలిపి పెట్టేశాను పక్క. ఆ లోపల అయితే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో కంప్లీట్ అయిపోయేసరికి వాటిని అయితే ఆరేస్తాను అనమాట. ఇంక నేను బట్టలు ఆరేసి వచ్చే లోపల అన్నం కూడా చల్లారిద్ది, పిల్లలకి వెంటనే తినిపోయి చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా అన్నం కలిపి పెట్టేసేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. అప్పుడే స్టవ్ వేపాను కదా, బాగా రసం కూడా కాలుతున్నాయి అనమాట. అన్నము రసం రెండు కాలిపోతున్నాయి. అందుకని కలిపేసి ఫ్యాన్ కింద పెట్టేసేసి ఇంక ఇప్పుడు వచ్చి బట్టలు అయితే ఆరేస్తున్నాను. నేను ఇంక ఆరేసే లోపల అన్నం చల్లారిపోతుంది. ఇంకా వైషు అయితే తనే తీసుకొని ఉంటుందిలేండి సండే రోజు వచ్చిందంటే. ఇంకా హన్సీ వాళ్ళకైతే ఖచ్చితంగా నేనే పెట్టమంటుంది. లేకపోతే తను కొంచెమే అన్నం తినేసి ఇంకొద్దు మమ్మీ చాలా అని చెప్పింది తనని తీసుకొని తినమంటే. ఇంకా అందుకని సర్లే మనం పెడితే కనీసం కడుపు నిండా అన్న తింటారు. అదిగాక తను ఏమీ తినను కూడా తినదు అన్ని రకాలు. అందుకని చెప్పి కొంచెం ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక తెచ్చుకొని అయినా కూర్చొని హంసికకి అయితే తినిపిస్తాను అనమాట. ఇంకెట్లాగో హంసిక పెడతాను కదా, జున్నుకి ఇద్దరికైతే తినిపించేసేస్తాను ప్రతిరోజు. ఇంకా నా స్కూల్లో అయితే తింటావు కదంటే ఇంట్లో తినంటే దానికి కూడా చెప్పిద్దామంటే స్కూల్లో తింటున్నాను కదా ఇంట్లోనే నువ్వు పెట్టచ్చు కదా మమ్మీ అని అడిగిద్ది. ఇంకా ప్రతిరోజు హంసికకి జున్నుకి అయితే తినిపిస్తాను. ఇంకా వైషు అయితే తనే తినేస్తుందిలేండి. ఇంకెక్కడ వచ్చి బట్టలు ఆరేసడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి అన్నం కూడా తినిపించేస్తానండి. ఇదంతా ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చి ముద్దపప్పు. ఇంకా మా హస్బెండ్కి ఆపరేషన్ జరుగుతుంది కదా, తను ఇంకా చికెన్ అది తినకూడదు. ఇంకా తన కోసం అయితే ఇంకా రసం ఉంది కదా ముద్దపప్పు వేసుకొని తింటా అన్నారు. అలాగే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి అందరికి పెట్టిన తర్వాత ఇంకా ఇది చేశారనమాట. ఇంకా ముద్దపప్పు రసము ఆమ్లెట్ అనమాట తనకైతే. ఇంక ఇలా అయితే మా సండే రోజు లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. అలాగే మీరేం ప్రిపేర్ చేసే ఏంటని కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.